ఇదే లూకాసు వార్త 9వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయము ఏమండి 28, 29 వచనాలు గమనిస్తే ఓకే. ఓకే మారేను. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ఇప్పుడు రూపాంతరానికి ముందుగా ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేస్తే ఆయన ముఖం ఏం చెందింది? రూపాంతరం. అది ప్రార్థన చేసిన ముఖాల్లో ఏముంటుంది? రూపాంతరపు అనుభవం. నువ్వు పౌడర్ రాసుకోకపోయినా, ఫ్యాన్ రౌడి పుయ్యకపోయినా, ప్రార్థన ఉంటే ఆ ముఖం ఎలాగుంటుంది? అది రూపాంతరం అంటే. అది దేవునికి స్తోత్రం. అది రాసుకున్న తర్వాత రూపాంతరం చెందిన ఫ్యాన్ కట్టేస్తే దాని బండారం బయటాడుతుంది. అది మరి మేకప్ మహిమ. హెచ్చరక్తి వేచే ప్రార్థన ద్వారా రూపాంతరం చెందడానికి ఏ మేకప్ చేయవలసిన అవసరం లేదు. అది ముఖం తేజరెళ్తా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ప్రార్థన చేసేవాడు ముఖం లెమ్ము తేజరెళ్ళం అనేట్టుగా అర్థమైపోద్ది. ప్రార్థించే మొఖాలేయో దొంగ మొఖాలేయో తెలిసిపోతాయి. హెచ్చరక్తి వేచే రూపాంతరపు అనుభవం చూడగానే అర్థమవుతుందా? యేసు ప్రభు వారు ప్రార్థన చేయగానే ఏం పొందాడండి? రూపాంతరం. ఆ రూపాంతరం ఏంటంటే ముఖం రూపము మారిందంట. ఆయన వస్త్రాలు తెల్లవలే దగదగ. మీరు ఏమంటే యేసు ప్రభు వారికేనా? మోషే గారు చేనాయి కొండెక్కి 40 దినాలు చెప్పండి, దేవుని దగ్గర ఉన్నప్పుడు కిందకి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలు ఏమన్నా చూడగలిగారండి? చూడలేక ఏం చేశారు? ముఖం కప్పుకున్నారుగా. ఏమండి కప్పుకున్నారా లేదా? నేనంటాను ప్రార్థన రూపాంతరపు అనుభవాన్ని. నేనేమంటానండి, నిన్ను ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళేది ఏంటి? ప్రార్థన. అంతేగాని అప్పటికప్పుడు ఏదో మంత్రాలు వేసినట్టుగా ఒక తెల్ల రాత్రి చూసి పొద్దునకి మారిపోతే ఇంత ఆకారం రాలేదు. దీని వెనకాల ఎన్నో కన్నీటి ప్రార్థన. ఇప్పుడు మనం ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి ఇక్కడ. ఏమండి ఎన్ని ప్రార్థన లేకపోతే ఇది రాలేదుగా. మారాలి అంటే ప్రార్థన. నువ్వు ఒక స్థాయి నుంచి ఒక స్థాయి ఆత్మీయ స్థితిలో నువ్వు వెళ్ళాలంటే ఏంటి? ప్రార్థన లేకపోతే దిగజారు. అప్పుడు చాలా ప్రార్థన చేసేసి అయ్యారు. మరి ఇప్పుడేమైందిరా? ఎందుకు చేయలేకపోతున్నావు ప్రార్థన? చదువు యేసుబాబే చెప్పాడు. ఏమని? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయమన్నాడు? మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. మరి శోధనలు ఎందుకు వస్తున్నాయి? ప్రార్థన మానేస్తే కదా శోధనలు వస్తున్నాయి. అర్థమవుతుందా? ఈ రోజున నువ్వు ప్రార్థన మానేసి శోధన తెచ్చుకుని దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను కనుకరించట్లేదు, దేవుడు నన్ను ఈ సినిమా డైలాగులు చెప్పక హెచ్చరక్తి వేచేయి. హల్లెలూయా. దేవుని మీద వేసేయడం కాదో, చేయవలసిన ప్రార్థన ఆగిపోయింది. ఏమోనండి ఇదివరకు అన్నిటికీ ముందుకుండేవాడిని, ఇప్పుడు ముందుకుండలేకపోతున్నానండి. మరి ఇదివరకు ముందుకు ఎందుకు ఉండదాను, ఇప్పుడు ముందుకు ఎందుకున్నాయి? ఇదివరకు ప్రార్థన ఉంది కాబట్టి ముందుకున్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన లేదు కాబట్టి ఏమవుతుంది? లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. ఏం చేస్తుంది? ఎలకో వెళ్ళేవంటే నువ్వు నా మాట ఏమంటది. ఎవడు ఉన్నాడు కావాగడో? సాతాను గాడు వాడు, అపవాది. ఈరోజు ఆయన ప్రార్థన చేయగా రూపాంతరం, ముఖ రూపం మారాలి. అతను నువ్వు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు మోకరించి ప్రార్థన చేయి. చిట్టుకులో నీ సమస్యలు ఎందుకు పరిష్కరించడో? నీ బిడ్డను దేవుడు ఎందుకు మార్చడో? నీ యజమానిని ఎందుకు మార్చడో? నీ తోడు సహోదరుని ఎందుకు మార్చడో? ఏమండి పెద్దమ్మ గారు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాడు కదా. భయంకరమైన తాగుబోతు, కోపిష్టి, చిత్తక మామూలు కొట్టుడు కాదు. అంత అలా ఉతికేసాడు. ఇప్పుడు ఎవరైనా ఉతికితే మీరు ఉంటారండి? మళ్ళీ మీ అమ్మగారింటి గారు కనపడతారు. మళ్ళీ ఏమనక్కలే తెలిపో మిషన్ కుట్టు బతుకుతానంటారు. ఇప్పుడు మీరు దేవునికి స్తోత్రం. అందులోకి మీరు ఏం తప్పు చేసినా తప్పు చేసామని ఒప్పుకోరండి. కానీ ఒక విషయంలో ఒప్పుకుంటారు. చెప్పమంటారా? చెప్పమంటారా? నిన్ను చేసుకుని తప్పు చేశానని ఒప్పుకుంటారు మీరు. అవునా కాదా? కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విషయంలో తప్పు ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. ఒక విషయంలో మాత్రం ఒప్పుకుంటారు. నిన్ను చేసుకుని నేను తప్పు చేశాను. అవును మరి కదా. మరి
నిజంగా అంత అలాగా చేసిన తన కన్నీరు కార్చి ప్రార్థన చేసి, తన ప్రార్థన చేసి మొరట వ్యక్తి అయిన తన భర్తను, తాగుబోతైన తన భర్తను ఏమన్నా మార్చుకుంది కదా. కేవలము ఇప్పుడు ప్రార్థనే అమ్మా, ఏమీ లేదు, అప్పుడు ప్రార్థనే కదా. ఒకరోజు చెప్తే పడాల కృపమ్మ గారి దగ్గర ప్రార్థనలతో ఒకరోజు పెద్దమ్మ గారు నాతో చెప్పారు, అక్కడి నుంచి బాదుకుండా తీసుకొచ్చారండి. అక్కడి నుంచి బాదుకుని తీసుకొస్తే పోనీ ఇంట్లో పెట్టిన తర్వాత ఇవి ఉండాలా, మళ్ళీ వెళ్ళిపోయిందండి. ఈయన ఇలా తాగడానికి వెళ్ళగానే ఈ వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే ఆదిలేసివి అని ఇంటి చుట్టూ తిరిగేసేవాడు ఈయన. ఒకటే ఆదిలేసివి ఎక్కడుందే అది, మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి బాదుకుని తీసుకొచ్చాడండి. నిజం చెప్తున్నాను, అయినా ఎన్నడో ప్రార్థన మానలేదు. ఎందుకు మార్చుకోలేదండి? నేనంటాను ప్రార్థన ద్వారానే మార్చాలి. నువ్వు పోరాటం చేసి గది వేసి ఆడితో దెబ్బలాడితే నువ్వు ఎప్పటికీ మారడాడు. అది ఇంకా మూర్ఖుడు అయిపోతాడు తప్ప, కఠినాత్ముడు అయిపోతాడు తప్ప, నువ్వు ఆ నేమ్ వదలకుండా అని దేవునికి అప్పగించేసి నువ్వు ప్రార్థనతో నువ్వు ప్రార్థన చేస్తూ 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 ఉంటే, నేను ఒక మాట చెప్పనా, నువ్వు అన్నీ కొలితాడు ఇంకా చేస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చేస్తే దేవుడే. హల్లెలూయా. ఒకటి, ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. 2, ప్రార్థన చేసి శిష్యులను ఎన్నుకున్నట. 3, ఆయన రూపాంతరానికి ముందు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. నేనంటాను, నీ పరిస్థితులు మారాలి, రూపాంతరపు అనుభవంలోనికి మనము రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఆమేన్. 4వదిగా మనం చూసినప్పుడు ఆయన సిలువకు వెళ్ళే ముందు ఏం చేశాడండి? గెత్సేమనే తోటలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38 నుంచి మనము చదువుకుందాము. సిలువకు ముందు ఆయన చేసిన ప్రార్థన 37 నుంచి కూడా చదివినా పర్లేదు. పేతురు జెబెదయి 2 కుమారులు వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు కాంతనవుడు మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా తన ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయెను. మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువ కలిగి ఉండని వారితో చెప్పగా, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైనైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోను, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సిలువుకు వెళ్ళే ముందు కూడా ఏం చేస్తున్నాడు అంటే, తండ్రి చిత్తము కోరి సిలువుకి వెళ్ళే ముందు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎంతకన్నా యేసయ్య ప్రార్థన జీవితంలో నుంచి మనం నిజమే కదా, ఆయన ఎంత వేదనతో ఇప్పుడు ఆయన శిష్యులు పెట్టుకుని బహు దుఃఖములో ములిగి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మరి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? అదే మరి మన మినిస్ట్రీ అదే కదా. మరి అప్పుడు దాకా ఊగుణులు వాక్యం అంటే మాత్రం మిమ్మల్ని లేపడమే సరిపోతుంది మాకు. అది మరి వాడు వాక్యాన్ని పిలిచాడు సార్, ఇంకా అంతా అయిపోయిన తర్వాత 11 గంటలకి ఇచ్చి మీ ఇష్టం ఎంతసేపు చెప్పినా చెప్పండి అంటే, వీళ్ళు అప్పుడు దాకా పాటలు పాడి 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 ఊగి 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 కాంత ముందే భోజనాలు ఎట్టేశారేమో. వీళ్ళకి ఏమవుతుందండి? ఇంకా అయ్యగారు మీ ఇష్టం చెప్పండి అంటే వీళ్ళు లేపడమే సరిపోతుంది. కారణం ఏంటంటే నిజమా, ఈరోజున అలాగే అయిపోయింది. మన ఐదుకో సమపాల్లో ఉండాలి, ప్రార్థనలు సమపాల్లోనే ఉండాలి, పాటలు ఆరాధన సమపాల్లో ఉండాలి, వాక్యము కూడా ఎలాగుండాలి? సమపాలలోనే ఉండాలి. అది మరి ఇప్పుడు ప్రార్థన చెయ్యమంటే ఏమొచ్చేస్తుంది? కళ్ళు మూసుకుని దేవుడు కృపవరం ఇచ్చాడు మీకు, ఇలా మూసుకేస్తారుగా, నిద్రొత్తి ఇలా దించేస్తుంది అంత ఏజరక్తి వేచే. ఒక ఆవిడ అలాగే అంటుంది, ఏం చేస్తున్నాం అంటే, మీరు బాగా వాడబడాలని ప్రార్థన చేస్తారంటుంది ఆవిడ, పెద్ద మనిషి. నేను అన్నాను, నేను వాడబడ్డాను, నా సంఘం ప్రార్థన చేస్తున్నాను నా కోసం, మా పాస్టమ్ చేస్తుంది, నువ్వేం ప్రార్థన చేయద్దు, నీకు వందనాలు అన్నాను. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నాను మాత్రం ఒప్పుకోలేదు పెద్ద మనిషి. అది మరి అది ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన వేదనతో ప్రార్థన ఎలాగండి? బహు దుఃఖములో ములిగి ఏం చేస్తున్నాడు? ఆయన
ఇప్పుడు ఆ ప్రార్థనలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఏం చేస్తున్నాడు? ఎప్పుడైనా మనం అడిగామా? అంత వేదనకర పరిస్థితుల్లో కూడా తండ్రి నీ చిత్తము చేయని యేసయ్య ఒక మాదిరి ఉంచిపోయాడు కదా మనకి. ఏం సార్, శ్రమల్లో కూడా తండ్రి చిత్తం అంటే, మరి శ్రమల్లో కూడా ఏమన్నాడు? నా ఇష్టము కాదు. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం చెప్పనా? మనము ప్రార్థన చేసినా కానీ తండ్రి ఇష్టం లేదు, మన ఇష్టమే ప్రార్థనలో ఉంది. తండ్రి చిత్తం లేదు, మన చిత్తమే ఉంది. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవమైన మాట ఇది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఒక కుష్ఠరోగి వచ్చాడు ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు ఆ కుష్ఠరోగి? ఆయన ఎదుట సాగిలపడి, తండ్రి యేసయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఇప్పుడు కుష్ఠరోగి ఏమడుగుతున్నాడు? నీకిష్టమైతే. నేను అడుగుతున్న మళ్ళీ మనమాట, ఏమండి, వాడు బ్రతుకంతా కుష్ఠరోగిగా ఉండడం దేవునికి ఇష్టమా? నువ్వు అనారోగ్యంగా ఉండడం దేవునికి ఇష్టమా? నువ్వు అప్పులతో ఉండడం దేవునికి ఇష్టమా? అసమాధానముతో ఉండడం దేవునికి ఇష్టమా? సమస్యలతో ఉండడం దేవునికి ఇష్టమా? బాధల్లో ఉండడం దేవునికి ఇష్టమా? ఇబ్బందుల్లో ఉండడం దేవునికి ఇష్టమా? నువ్వు నిరంతరము బాధపడడం దేవునికి ఇష్టమా? కానీ తండ్రి నీ చిత్తమా ఇది? నేనంటాను, తండ్రికి ఇష్టమైతే నువ్వు అనుభవించు బాధ. తండ్రికి ఇష్టమైతే నువ్వు శ్రమ పడాలనుకుంటే పడు. ఒకానొక రోజున నీ ఇష్టాన్ని దేవుడే నెరవేరుస్తాడు. ఇంకో అందులో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే, ప్రభు వెంటనే ఏమన్నాడు? నాకిష్టమే, నీవు శుద్ధుడుకు. చప్పట్లు కొట్టను గట్టిగా, బాగా కొట్టారు. ఇంతకీ వాడు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి? బాగుపడాలని కదా. మరి ఇప్పుడు బాగుపడాలని అనుకోండి, ఆడి ఇష్టమేంటి? ఆడి మనసులో ఇష్టమేంటి? మాట్లాడండి. ఆడు బాగుపడాలని ఆడు ఇష్టంతో వచ్చాడు కదా. ఇక్కడికి వచ్చి ప్లేట్ ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టమైతే ప్రభు నా కొత్త బైకి, నీకు ఇష్టమైతే ఒక మంచి ఇల్లు, నీకు ఇష్టమైతే నా డొక్కు సైకిల్ పోవాలి, కొత్త సైకిల్ ఇవ్వాలి. అక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, నీకు ఇష్టమైతే. ప్రభు ఏమంటాడు? ఒరే, నువ్వు డొక్కు సైకిల్తో తిరగడం నాకు ఇష్టమా? ఇచ్చేస్తాడంతే. దేవునికి స్తోత్రం. ఇంకా అది మానే ఎదరోడు పడి ఆడిపడి ఇడిపడి ఏటం మానే నిజ రక్తమే చేయి. ఈ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు. ప్రభు అన్నాడు వెంటనే, నాకు ఇష్టమే, ప్రభు నా ఇష్టము కాదు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని ఏం చేస్తున్నాడు ఆయన? అంటే సిలువకు ముందు ఆయన భారంతో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అది ఇది ఎన్నోది అంటే నాలుగోది. ఐదవదిగా మనం చూసినప్పుడు లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో 34వ వచనంలో ఆయన తన శత్రువుల కోసం 23 సిలువలో పలికిన మొట్టమొదటి మాట. సిలువలో ఆయన ఎవరి కోసం అండి? 34వ వచనం, నేరస్తులని అందుకు యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగున గనక వీరిని క్షమించమని చెప్పాను. వినండి, ఆయన ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే, శత్రువుల కోసం వారిని క్షమించండి అని ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం? ఇప్పుడు శత్రువులు ఎవరు? నిందించిన వాడే శత్రువు, కొట్టిన వాడే శత్రువు, అపహాసం చేసినోడే శత్రువు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయమన్నాడు మరి కదా? మరి నేను కొడుతున్నావు అని గురించి క్షమించు ప్రభు, నువ్వు ప్రార్థన చేయటం మానేయాలి. ప్రార్థన చేయాలా వద్దా? ప్రార్థన కట్టే ముందు అర్థమవుతుందా మీకు? అర్థమైపోయిందా? ఇది మీకే కాదు, టీవీ ముందు కూర్చొని బాగోతాలు చాలా ఉన్నాయి విషయాలు. యేసు ప్రభు వారు మనకి ఏమి నేర్పిస్తున్నారు? అబ్బాయి, శత్రువులు కూడా ప్రార్థించమని, క్షమించు ప్రభు అని ఏం చేస్తున్నాడు? మరి భర్తను క్షమించమని ప్రార్థన చేయాలి కదా. మన ప్రార్థన ఏంటి? ప్రభు ఆడు కాలు ఇరిగిపోవాలి, ప్రభు ఆడి కాలు ఇరిగితో నువ్వే చేయాలి. ఎవరు చేస్తాడు మరి? ఎవరు చేస్తారా? కాళ్ళు ఎరగొట్టి మొల కూర్చోబెట్టే. ఇది కూడా ప్రార్థనేనా? ఏజ్ రక్తమే చేయి. ఆడు ఎరగొట్టి మొల కూర్చోబెడతాడికి అన్నీ నువ్వే చేయాలి. మళ్ళీ బాబాయ్ నేను చేయలేకపోతాను మళ్ళీ. అది కూడా ఎవరిదే?
నేనని కాదు, ప్రభువాన్ని క్షమించను ప్రార్థన చేస్తే అలనాడు సౌలును దర్శించి ఏం చేశాడు? అలా అనుకుంటే స్టెఫను సిలువ వేయబడి ముందు ఇప్పుడు సౌలు గురించి ఏం చేశాడు? ప్రభువా వీడి మీద ఈ నేరము మోపక నాయనని ఏం చేశాడు? ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు. అబ్బాయి, ఆ స్టెఫను యొక్క ప్రార్థన దేవుడు సౌలుని ఏం చేశాడో పౌలుగా మార్చేశాడు. అలా చోపట్లో ఎస్, నిజమే నిజమే. ఇప్పుడు ఆ ఒక్క మాట ఎవరిని మార్చింది తెలుసు? సిలువ మీద ఉన్న దొంగను మార్చేసి. ఏంటి కొడతన్నా సరే మార్చలేదా? ఏ మాట? ఆ ఒక్క ప్రార్థనతో కూడిన మాట. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగని వారిని క్షమించయ్యా అని ఏం చేస్తున్నాడు? తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అతని ప్రార్థన అంశంలో ఏంటి? శత్రువులను క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? శత్రువులను క్షమించమని ప్రార్థన చేస్తున్నావా? కాదు. అంటే ఎప్పుడు మనం శత్రువుగానే చూస్తాం. అదే స్థాయిలో నీ పిల్లలు ఉండొచ్చు, అదే స్థాయిలో నీ తోటి స్నేహితుడు ఉండొచ్చు, చివరికి అదే స్థాయిలో నీ భర్తను నువ్వేం చేయాలి? క్షమించమని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. పూర్వీకులైన వారు అలా ప్రార్థన చేశారు కాబట్టి తన భర్తను పెద్దమ్మ గారు మార్చుకోగలిగారు కదా. ఆరో పాయింట్ ఆయన చేసిన ప్రార్థనలో అతి వ్యాలిడ్ అయిన పాయింట్ ఏంటంటే, ఇందాక నీకు ఆల్టర్నేట్గా చెప్పాను. ఏంటో తెలుసా? ఆయన చేసిన ప్రార్థనలో దేవుని చిత్తం ఉంది. చెప్పనే ఉంది. ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 26:39 మత్తయి సువార్త పరలోక ప్రార్థనలో 6వ అధ్యాయం 10వ వచనం. ఏమండి? అలాగే ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా 30వ వచనంలో కూడా అదే. ఇన్ని రిఫరెన్సులు యేసు ప్రభులు వారు తండ్రి చిత్తం కొరకు, అంటే ఆయన చేసిన ప్రార్థనలు ఏముంది? దేవుని చిత్తం ఉంది. ఒకసారి చదువుతారా? నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఆయన ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 10వ వచనం ఏముంది? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఆయన అన్నాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలి. భూమి మీద నెరవేర్చింది ఏంటో తెలుసా? ఆయన చిత్తము. నీ చిత్తము నా చిత్తము కాదు, దేవుని యొక్క చిత్తమే మన జీవితములో జరగాలి, మన కుటుంబములో జరగాలి, మన బిడ్డల విషయంలో జరగాలి. దేవుని చిత్తం. మంచి జరిగితేనే దేవుని చిత్తమా? కష్టం దేవుని చిత్తం, నష్టం, వాటమి. మనం ఏమనుకుంటాం? అన్నీ జరిగిపోతే దేవుని చిత్తం. నేనంటాను, ఆయన కొరడాలతో దెబ్బలు తినడం దేవుని చిత్తం, ముళ్ళ కిరీటము భరించడం దేవుని చిత్తం, మోము మీద ఉమ్మి వేయబడడం దేవుని చిత్తం. ఒక వ్యక్తి జీవితంలో పాస్ అవ్వడం దేవుని చిత్తం, వ్యక్తి ఫెయిల్ అవ్వడం కూడా దేవుని చిత్తం. అన్ని మంచి జరిగితేనే దేవుని చిత్తము కాదు. అప్పుడప్పుడు మన జీవితాల్లో దేవుని చిత్తం అయితే నష్టాలు జరుగుతాయి. మాకు జరగలేదా? సో నేనేమంటానంటే, అది దేవుని చిత్తం. దేవుని చిత్తం లేకుండా అలా కట్టబడడం దేవుని చిత్తం. మనకి ఇరుగు రావడం దేవుని చిత్తం. నేను ఒక మాట చెప్పనా? అది ఉంది కాబట్టి పైన అంత విశాలమైన మందిరం వచ్చింది. స్తోత్రం చెప్పండి. అది మరి అదేనా? నేనేమంటాను? అంత సుందరమైన మందిరం రావడం అదేంటి అమ్మా? అది దేవుని చిత్తం. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. నీ జీవితంలో ఒకవేళ బిడ్డల జీవితంలో జరిగిన అది తండ్రి చిత్తమేమో. దాని గురించి తండ్రి చిత్తమైనప్పుడు ఏమిటి? తండ్రి చిత్తమైనప్పుడు మనం ఎందుకు బాధపడాలి? అగో దాని జీవితం ఇలాగ అయిపోయింది, ఆడి జీవితం ఇలాగ అయిపోయింది, వీడి జీవితం ఇలాగ అయిపోయింది. నువ్వు ఆడకో. మనకి తండ్రి చిత్తం అయితే ప్రార్థన చేయి. అది నీ చిత్తమే ఆ బిడ్డ పట్ల సిద్ధింపు చేయి నాయన. నీ చిత్తమే అది జరగాలి ప్రభువా. తండ్రి చిత్తము లేనిది ఏది జరగదు కదా. తండ్రి చిత్తమే. మనం ఏం చేయాలి? శ్రమ పడుట ఆయన చిత్తమని. ప్రభువా నీ చిత్తమైతేనే ఈ గిన్నె నీ యొద్ద తొలగించు, అందుకే లేకపోతే మనమైతే ప్రభా ఈ బాధ తీసేసుకో ప్రభా అని ప్రార్థన చేశాడా?
మనం చేస్తున్నాం కదా. కానీ తీసేచ్చుకో బాబు. ఆడికి హార్ట్ అటాక్ వచ్చి నాకు హార్ట్ అటాక్ పోతే బాగుండు నేచర్ యాక్టివేట్ అలాగ అనుకుంటే పోవే శుభలక్ష్మే. నేచర్ యాక్టివేట్ తండ్రి చిత్తం అవుతేనే అది. మరి నన్ను తీసేసుకో ప్రభా. చీ, ఏలియా కూడా అలాగే ప్రార్థన చేశారు. రే లేరా, శక్తికి మించిన పనుంది నీతోటి, ఏం చేయాలి అది. మరి తండ్రి చిత్తం అయితేనే పోతాం. ఇక్కడ నేచర్ యాక్టివేట్ చేయి. తండ్రి చిత్తం కాబట్టి 2020లో అందరితో పాటు మరి నేను ఎలాకుండా ఉన్న తండ్రి చిత్తం. దేవునికి స్తోత్రం. తండ్రి నీ చిత్తము నన్ను సిద్ధింపు చేయి. తండ్రి నీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి. నువ్వు నింద అనుభవించటం తండ్రి చిత్తం అయితేనే అది నీ జీవితంలోకి వస్తుంది. శ్రమ అయినా కూడా అంతే, బాధ అయినా కూడా అంతే, కష్టమైనా కూడా అంతే, ఇబ్బంది అయినా కూడా అంతే. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? పరలోకం. ఇందాక యోహాను సువార్త చదవండి, 5వ అధ్యాయం 30 వచనం. నా అంతటా నేనేమీ చేయలేదు, మీరు విన్నట్లుగా తీర్పు తెచ్చాను. నన్ను పంపిన వాని చిత్తమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారంగా చేయగోరు అని చెప్పేస్తున్నాడు. ఏమన్నాడు? చదవండి అమ్మా ఒకసారి. 30 వచనం, 5:30. ఓకే, చూడండి. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేయగోరుదును గాని. ఇప్పుడు చూడండి, యేసయ్య ఏమంటున్నాడు? నన్ను పంపిన వారి యొక్క చిత్తమే నేను చేస్తాను కానీ నా ఇష్టం నేను చేయట్లేదు. దేవా నీ చిత్తమని ప్రార్థన చేయాలి. మనం అడగాలి, నువ్వు బాధలు అనుభవిస్తున్నావా? నేను ఎంతకాలం ప్రభు నీ చిత్తమా? నువ్వేం చేయాలి? తండ్రి చిత్తానికి ప్రార్థన చేయాలి. శ్రమలు అనేది ఏటెళ్ళ కాలం ఉండవు, ఏదో ఒక విడుదలను ఇవ్వబోతున్నాడు. ఆమేన్. తండ్రి చిత్తం కోసం మనం ఏం చేయాలి? చివరగా ఎఫెసీ 6:6 చదవండి. కాక ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు. హల్లెలూయ. ఈ మాట చెప్తారా? దేవుని చిత్తమును, అందరూ చెప్పండి, దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు. ఇప్పుడు ఇక్కడ మనుషులను సంతోషపెట్టాలని కాదు. ఎవరిని? సమయం కూడా అయిపోయింది. ఇంకొక పాయింట్ చెప్పాలి, ఓకేనా? దేవుని చిత్తమే మనము జరిగించాలి. ఆమేన్. 7వ పాయింట్ ఏంటంటే, శోధనలను ఎదురించడానికి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, లూకాసు వార్త 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఎప్పుడో చెప్పేస్తాను వినండి. మీరందరూ చూసేయండి. 40 దినాలు ఉపవాసం చేసినప్పుడు సాతానుతో ఆయనకు శోధన వచ్చినప్పుడు ఎదిరించినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? శోధనల కొండ. దేవుడి టెంప్టేషన్, శోధనల కొండ. ఏం చేస్తున్నాడు ఆయన? నేనేమంటానంటే, ఆ శోధనలన్నీ ఎదిరించడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఎదురయ్యే ఏ శోధన అయినా సరే, సంఘానికి ఎదురైన ఏ శోధన అయినా సరే, ఏ పారంలో ఎదురయ్యే ఏ శోధన అయినా సరే, బిడ్డల ద్వారా ఎదురయ్యే ఏ శోధన అయినా సరే, మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన ద్వారానే ఎదిరించాలి. ఏం చేయాలి నాన్న? యేసు ప్రభువారు కూడా ఈ శోధనలన్నీ కూడా ప్రార్థన ద్వారానే జయించారు కదా. మనం ఏం చేయాలి చెప్పండి? శోధనలు ఎదిరించేటప్పుడు మనం దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థన ద్వారానే. నిజమే, తట్టుకోలేను ప్రభా ఈ శోధనలు, జయించే శక్తి నాకు లేదయ్యా. ఎంతకాలము ప్రభా నేను జయించే శక్తి నాకు లేదే. తండ్రి దగ్గర నువ్వు ప్రార్థించగలిగినట్లయితే శోధనలు ఎదుర్కోగలవు. నిజమే కదా. ఎన్ని శోధనలు మా జీవితంలో. ఈరోజు ఎలాగ ఉన్నావు అంటే కేవలం ప్రార్థన ద్వారానే కదా. నిజమండి. ఆయన శోధనలన్నీ ఎదిరించి ఏం చేశాడు? ప్రార్థన చేసే. చివరికి సైతాన్ ఏమైంది? పారిపోయిందా లేదా? శోధనలు ఎదుర్కొన్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? పిరుకు బొందలాగా కాదు మారడం, నువ్వు ప్రార్థన చేయి. ఎస్, నిజమే. యేసయ్య ప్రార్థనలో పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. శిష్యుల ఎంపిక కొరకు ప్రార్థన చేశాడు. రూపాంతరానికి ముందు ప్రార్థన చేశాడు. సిలువకు ముందు ప్రార్థన చేశాడు. ఆ సిలువలో ఉన్న శత్రువుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 6
తండ్రి చిత్తం కొరకు ప్రార్థన చేశాడు. 7 శోధనలు ఎదిరించడం కొరకు ప్రార్థన. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రినైనా నీకు స్తోత్రాలు. ప్రార్థనా అంశము కొరకు ప్రభువా అనేక విషయాలు నీ సేవకుని అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, చీకటి ఉండగానే ప్రార్థించాలని, నైనా వేకువజామునే లేచి ప్రార్థించాలని, అయ్యా సాయంకాలం ప్రార్థన చేయాలని ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మీరు బాప్తిస్మం పొంది అయ్యా నైనా నీకు స్తోత్రాలు ప్రార్థన చేయుచుండగా అయ్యా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లుగా ప్రభా. అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి. రాత్రి ప్రభా 7 విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నైనా విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయము దయచే తండ్రి, నీకు వందనాలు. అయ్యా మీరు ప్రార్థించుచుండగా తండ్రి నీకు స్తోత్రాలు. మీ యొక్క ముఖరూపం మారిందని నైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. శత్రువుల కొరకు ప్రార్థించాలని నైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నైనా నా తండ్రి నీ తండ్రి చిత్తము కొరకు ప్రార్థించాలని, అయ్యా నీ చిత్త ప్రకారముగా నాయనా తండ్రి చేయటానికి ప్రార్థించాలని ప్రభా. అయ్యా నైనా నా తండ్రి శోధనను ఎదిరించడానికి అయ్యా నైనా ప్రార్థించాలని ప్రభా. నైనా 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నైనా నీకు స్తోత్రాలు. మీరు మాకు మాదిరి చూపించి వెళ్ళారు కనుక ప్రభా, ఆ మాదిరి ప్రకారంగా నైనా మేము చేయటానికి సహాయము దయచే తండ్రి. అయ్యా నైనా నా తండ్రి నైనా శత్రువులను క్షమించమని నాయన నీ వేడుకున్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నైనా మా ఇష్ట ప్రకారము కాదు ప్రభా, నీ చిత్తాన్ని చేసేవారముగా, నీ చిత్తాన్ని నైనా మేము తెలుసుకునే వారంగా ప్రభా. అయ్యా నైనా మా ప్రార్థనలో ఉండటానికి సహాయము దయచేయండి. అటువంటి మాదిరికరమైన ప్రార్థన జీవితాలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా వేకువనే లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని మీరు మాకు దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్.